అందరికీ నమస్తే. దిస్ ఈజ్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే పొద్దుగాలనే లేచి ఒక 5 నుంచి 6 న్యూస్ పేపర్లు ఎత్తితే ఈ సమాచారం అంతా మీ ముందరకు వస్తుంది. కాబట్టి మీరు లైక్ చేస్తే నాకు ప్రోత్సాహంగా ఉంటుంది. ఈ వీడియో అనేటువంటిది మిగతా వారికి కూడా రీచ్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి నాకు మోటివేషన్గా ఉండి మరింత మంచి కంటెంట్ అనేటువంటిది మీ ముందరికి తీసుకురావడానికి నాకు కూడా ప్రోత్సాహంగా ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. 2 లక్షల సబ్స్క్రైబర్స్కి అతి చేరువలో ఉన్నామండి. ఖచ్చితంగా ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం. ముగిసిన టెట్ గడువు అనేటువంటి అప్డేట్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి దరఖాస్తు గడువు అనేటువంటిది బుధవారం అర్ధరాత్రితో ముగిసింది. అంటే నిన్న కొంత టెక్నికల్ ఇష్యూస్ అనేటువంటివి ఉండేవి. అంటే చివరి రోజు ఖచ్చితంగా ఉంటాయండి. ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా టెట్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి వీలైనంత తొందరగా చేసుకోండి అని ఖచ్చితంగా ప్రతిరోజు మీకు వార్న్ చేస్తూనే ఉన్నాను. నిన్న మార్నింగ్ కూడా నేను చేశాను. అయినప్పటికీ కూడా చాలామంది చివరి వరకు వెయిట్ చేసి అప్లై చేసుకోలేనటువంటి పరిస్థితి అనేటువంటిది వచ్చింది. కాబట్టి ఇక ముందైనా ఎలాంటి నోటిఫికేషన్లకైనా కూడా ఖచ్చితంగా వచ్చినటువంటి 2-3 రోజులలో అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. అయితే కొంత టెక్నికల్ ఇష్యూ కారణంతో మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారేమో అనుకున్నారు, కానీ ఎక్స్టెండ్ అయితే చేయలేదు. దానికి సంబంధించి పేమెంట్ అదేవిధంగా అప్లికేషన్కి సంబంధించినటువంటి ట్యాబ్స్ అనేటువంటి తీసేయడం జరిగింది. ఇక మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి అయితే మనకి ఎలాంటి క్లారిటీ లేదు. ఇక ఉండకపోయేటువంటి అవకాశాలే మనకైతే కనిపిస్తున్నాయి. మరి టెక్నికల్ ఇష్యూస్ అనేటువంటివి ఉన్నాయి కాబట్టి అభ్యర్థులు అయితే ఖచ్చితంగా మళ్ళీ ఒక 2-3 రోజులైన అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇస్తే పెద్ద నష్టం జరిగేదైతే ఏముండదు. కాబట్టి ఆ అవకాశాన్ని కూడా కల్పించాలని మన ఛానల్ ద్వారా నేనైతే కోరుకుంటున్నాను. అది ఇస్తారా లేదా అనేటువంటి అంశం పైన మాత్రం విద్యాశాఖ అధికారులు అయితే నిర్ణయం తీసుకుంటారు. మొత్తంగా నిన్న రాత్రితోనైతే మనకు దీనికి సంబంధించినటువంటి గడువు అనేటువంటిది ముగియడం జరిగింది. రాత్రి 8 గంటల వరకు వచ్చినటువంటి అప్లికేషన్ల సంఖ్య చూసుకుంటే 2,48,174 దరఖాస్తులు వచ్చినట్టు టెట్ చైర్మన్ ఈవి నరసింహారెడ్డి అయితే తెలిపారు. దీంట్లో పేపర్ 1కు 71,655, పేపర్ 2కు 1,55,971, 2 పేపర్లకు కలిపి ఇక్కడ 20,546 దరఖాస్తులు అయితే వచ్చాయని వెల్లడించారు. ఈ నెల 22 వరకు టెట్ అప్లికేషన్లోని తప్పుల సవరణకు అవకాశం అనేటువంటిది ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నాడు. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నా దానిలో తప్పులు ఉన్నాయి సార్ అని ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పులున్నా లేకపోయినా ఒకసారి మీ యొక్క అప్లికేషన్ 1-2 సార్లు క్లియర్గా చెక్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ అవకాశాలు రావు. ఇచ్చినటువంటి డేట్స్ ప్రకారము చాలా క్లియర్ కట్గా ముందుకు వెళ్తూనే ఉన్నది విద్యాశాఖ. దీనికి సంబంధించి ఈ టెట్ నోటిఫికేషన్కి సంబంధించి మాత్రం చాలా అప్డేట్స్ అనేటువంటివి జరిగాయి. కాబట్టి మళ్ళీ ఏదో అవుతుంది, పోస్ట్పోన్ అవుతుంది, అలాంటి అంశాల గురించి మీరు అనవసరంగా పట్టించుకోకండి. ఖచ్చితంగా అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా దీన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ నెల 22 వరకు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఫోటో, సిగ్నేచరు, దాని తర్వాత ఆధార్ కార్డు, పేపర్ 1 నుంచి పేపర్ 2 కానీ ఇట్లా ఏదైనా తప్పు చేస్తే ఈ 3 అంశాలు తప్ప మిగిలినటువంటి అన్ని మన యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, దాని తర్వాత జెండరు, మిగిలినటువంటి అన్ని అంశాలు కూడా మనకు చేంజ్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఇవ్వడం జరిగింది. క్లియర్గా చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. టెట్కు మొత్తంగా మనకు 2.48 లక్షల దరఖాస్తులు అయితే రావడం జరిగింది. ఇక మళ్ళీ ఇంకొక అంశాన్ని గురించి కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. పోస్ట్పోన్ అవుతుందేమో, జనవరిలో మళ్ళీ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు అది అవన్నీ కూడా పక్కన పెట్టండి. ముచ్చట్లు అవన్నీ కూడా ఖచ్చితంగా మీకు సంబంధించి నోటిఫికేషన్ ముందరున్నది. అప్లికేషన్ చేశారు, ఎగ్జామినేషన్కి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇచ్చారు. ఎంతసేపు మనం సిలబస్ని కంప్లీట్ చేసామా, ఎగ్జామ్స్ అనేటువంటివి రాసామా, చేసినటువంటి తప్పులను ఒక నోట్బుక్లో ఎంటర్ చేసుకొని వాటిని మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకున్నామా, రివిజన్ చేశామా, మనం టెట్లో మంచి స్కోర్ సాధించి డిఎస్సిలో అతి త్వరలో టీచర్లుగా కాబోతున్నామా అనేటువంటి అంశాలపైన మాత్రమే మీరు ఫోకస్ చేయండి. అనవసరమైనటువంటి అంశాలను మీ మైండ్లోకి అయితే తీసుకొని రాకండి. ఖచ్చితంగా ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటువంటివి ఎందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి అభ్యర్థుల ఆ రకమైనటువంటి అడిగినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఖచ్చితంగా మీకు చాలా క్వాలిటీగా అతి తక్కువ కాస్ట్లోనే కేవలం 299 రూపాయలకే ఎస్సీఆర్టీ పుస్తకాలను ప్రామాణికంగా
ఆధారంగా తీసుకొని ఎస్సీఆర్టీ పుస్తకాలను క్షుణ్ణంగా చదివితేనే ఆన్సర్ చేసే విధంగా ఇక్కడ డైలీ 50 ప్రశ్నలతో మీకు షెడ్యూల్ ప్రకారంగా మీకు టెస్టులు అనేటువంటి కండక్ట్ చేస్తున్నాను. ఇది డిఎస్సి వరకు మీరు ఎప్పుడైనా ఇందులో జాయిన్ కావచ్చు. దాని తర్వాత అంటే డిఎస్సి వరకు దీనికి సంబంధించిన వ్యాలిడిటీ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి మీరు ఈ టెట్ అనేటువంటిది పూర్తయ్యే లోపు ఎప్పుడైనా ఇందులో జాయిన్ కావచ్చు. టెట్కి సంబంధించిన సిలబస్ అనేటువంటిది ఇందులో కంప్లీట్గా మీకు కవర్ అయిపోతుంది. దాని తర్వాత కేవలం ఎస్సీఆర్టీ పుస్తకాల నుంచి మాత్రమే తీసుకున్నాం కాబట్టి ఇక మనకు కేవలం టెట్ డిఎస్సి అంటే ఎస్సీఆర్టీ పుస్తకాలే కాబట్టి ఖచ్చితంగా ఇది మీకు చాలా ప్రామాణికంగా ఉంటుంది. డిఎస్సిలో 2 సార్లు జాబ్ సాధించినటువంటి అనుభవంతో మీకు దీన్ని అయితే అందిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీరు ఎస్సీఆర్టీ పుస్తకాలను పిన్ టు పిన్ చదివే విధంగా ఈ ప్రశ్నల సరళి అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే గత ప్రశ్నలకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా చూసినటువంటి అనుభవం మాకున్నది కాబట్టి ఖచ్చితంగా ఆ నేపథ్యంలో ఈ రకమైనటువంటి క్వాలిటీ టెస్ట్లు అనేటువంటివి మీకు అందిస్తున్నాను. ప్రజెంట్ అయితే పేపర్ 1కు మాత్రమే అందించగలుగుతున్నాను. మిగిలినటువంటి వాటికి డిఎస్సి వరకు అయితే అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను. వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో యాప్కి సంబంధించిన లింక్ ఉంటుంది, సిలబస్ షీట్కి సంబంధించిన లింక్ ఉంటుంది. క్లియర్గా చూసుకొని నచ్చితే పర్చేజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ 299 ఆఫర్ అనేటువంటిది కూడా అతి తక్కువ రోజులు మాత్రమే ఉంటుంది. డైలీ టెస్టులు ఉంటాయి, వీక్లీ గ్రాండ్ టెస్టులు ఉంటాయి, మెగా రివిజన్ గ్రాండ్ టెస్టులు ఉంటాయి, దాని తర్వాత మోడల్ గ్రాండ్ టెస్టులు అనేటువంటి టెట్ ఎగ్జామ్కు ముందు కూడా ఉంటుంది. ఇందులో ఇది నవంబర్ 10 నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఇందులో మీరు ఎప్పుడైనా జాయిన్ కావచ్చు. జాయిన్ అయిన తర్వాత మిగిలిన అన్నీ కూడా మీకు ఓపెన్ అయితే ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. డిఎస్సి వరకు వ్యాలిడిటీ అనేటువంటిది ఉంటుంది. ఈ రకంగా మనకు షెడ్యూల్ అనేటువంటిది చూసుకోవచ్చు. వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అక్కడ నుంచి మీరు క్లియర్గా చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ పేమెంట్లో ఏదైనా ఇష్యూ అయిందనుకోండి మీకు ఇక్కడ ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. కేవలం యాప్కు సంబంధించి మాత్రమే ఈ నెంబర్కి కాల్ చేయండి. మిగిలినటువంటి వేరే డీటెయిల్స్ కోసం అయితే ఈ నెంబర్కి కాల్ చేయకండి. ఇక మిగిలినటువంటి అంశంలోకి వెళ్తే కనుక ఇక అఫీషియల్ వెబ్సైట్లో చూడొచ్చు. పేమెంటు అదేవిధంగా అప్లికేషన్కి సంబంధించి ఆ ట్యాబ్స్ అనేటువంటిది తీసేయడం జరిగింది. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఈ నెల 22 వరకు ఉన్నది కాబట్టి యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎవరైనా తప్పులు ఉంటే తప్పులు లేని వాళ్ళు కూడా 1-2 సార్లు చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నేడు రేపు గ్రూప్ 4 అభ్యర్థులకు సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. హైదరాబాద్ రీజియన్లో గ్రూప్ 4 ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైనటువంటి అభ్యర్థులకు సంబంధించి ధ్రువపత్రాలను ఈ నెల 21, 22వ తేదీలో పరిశీలించనున్నారు. మాసప్ ట్యాంక్లోని ఏసీ గార్డ్స్లో ఉన్నటువంటి పురపాలక కమిషనర్ అండ్ డైరెక్టర్ కార్యాలయంలో ఈ ప్రక్రియ ఉంటుందని పురపాలక పరిపాలనా శాఖ బుధవారం వెల్లడించింది. గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల వార్డు ఆఫీసర్లకు సంబంధించి ధ్రువపత్రాల పరిశీలన అనేటువంటిది అయితే ఉంటుంది. మధ్యాహ్నం 2:30 నుంచి 4 గంటల వరకు నాగర్ కర్నూలు, వనపర్తి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి జూనియర్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు జోగులాంబ, గద్వాల్, నారాయణపేట, నాగర్ కర్నూలు, వనపర్తి, మహబూబ్ నగర్, జనగామ, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల జూనియర్ అకౌంటెంట్కి సంబంధించిన అభ్యర్థుల పత్రాల పరిశీలన అనేటువంటిది ఉంటుంది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూలు, నారాయణపేట, వనపర్తి జిల్లాలు మధ్యాహ్నము 2 నుంచి అయితే ఉంటాయి. 6 గంటల నుంచి 6 గంటల వరకు అయితే సంగారెడ్డి, జనగామ, గద్వాల, మహబూబ్ నగర్, వికారాబాద్ జిల్లాల వార్డు ఆఫీసర్ల ధ్రువపత్రాల పరిశీలన అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. మిగిలినటువంటి వారికి సంబంధించి కూడా మీకు దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మెసేజ్ల రూపంలో కానీ కాంటాక్ట్ అనేటువంటిది మీకు చేయడం జరుగుతుంది. ఇక్కడ గ్రూప్ 4 ఉద్యోగాలు సాధించినటువంటి అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ గురు శుక్రవారాల్లో జరగనుంది. అభ్యర్థుల సర్టిఫికేట్లను పురపాలక శాఖ అధికారులు పరిశీలించనున్నారు. టీజీపీఎస్సీకి సంబంధించి హాల్ టికెట్, గ్రూప్ 4 దరఖాస్తు ఫారము, ఎస్ఎస్సికి సంబంధించిన మార్కుల మేము, డిగ్రీ సర్టిఫికేటు, నేటివిటీ బోనాఫైడ్ సర్టిఫికేటు, కమ్యూనిటీ సర్టిఫికేటు, ఎస్సీ ఎస్టీకి సంబంధించి, బీసీ నాన్ క్రిమిలేరు, వికలాంగుల సర్టిఫికేట్, ఒకవేళ ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగం అయితే ఎన్ఓసి తీసుకొని మాసప్ ట్యాంక్లోని కమిషనర్ అండ్ డైరెక్టర్కి సంబంధించిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి రావాలనేటువంటి అంశాన్ని అయితే అధికారులు సూచించారు. హైదరాబాద్ రీజియన్ పరిధిలో జూనియర్ అసిస్టెంట్ 95 దీనికి సంబంధించి అయితే మనకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉన్నది కాబట్టి మీకు ఆల్రెడీ ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వస్తుంది కాబట్టి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దీనికి సంబంధించి ఇది అప్డేట్. నెక్స్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ల పోస్టుల మెరిట్ జాబితా వెల్లడి అనేటువంటి అంశం. 27 నుంచి ధ్రువపత్రాల పరిశీలన. సంక్షేమ గురుకులాల్లో క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్లకు సంబంధించిన పోస్టుల భర్తీకి 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితానైతే విడుదల చేసినట్లు
గురుకుల నియామక బోర్డు అయితే చైర్మన్ బడుగు సైదులు అయితే తెలిపారు. ఈ నెల 20 నుంచి 29 వరకు మాసప్ ట్యాంక్ సంక్షేమ భవన్ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని పేర్కొన్నారు. మెరిట్ జాబితా మరిన్ని వివరాల కోసం గురుకుల నియామక బోర్డు అయితే వెబ్సైట్ని అయితే సందర్శించాలి అనేటువంటి అంశం కోర్టు కేసుకు సంబంధించిన నేపథ్యంలో ఈ ఫలితాలు అనేటువంటివి రావడం జరిగింది. ఆర్ట్కు సంబంధించి మళ్ళీ రీఎగ్జామినేషన్ అనేటువంటిది కూడా కండక్ట్ చేయాలి అనేటువంటి అంశం పైన అయితే హైకోర్టు అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ అయితే క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ పోస్టుల భర్తీకి 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను అయితే విడుదల చేసినట్లయితే గురుకుల నియామక బోర్డు అయితే చెప్పడం జరిగింది. సారీ అండి, చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. డైట్ కాలేజీల్లో ఫేషియల్ అటెండెన్స్ అనేటువంటి అంశం రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం నుంచే డైట్ కాలేజీల్లో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయాలని విద్యాశాఖ అయితే నిర్ణయించింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్టేట్లో 10 సర్కారు డైట్ కాలేజీలు ఉండగా 99 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. వీటిలోనూ స్టూడెంట్లతో పాటు టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందికి ఫేషియల్ అటెండెన్స్ విధానం అమలు చేయనున్నట్లు అధికారులు అయితే ప్రకటించారు. దీని వెంటనే అమల్లోకి తీసుకురానున్నట్లయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక దీనికి సంబంధించి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. దాని తర్వాత ఒక హృదయ విదారకమైనటువంటి సంఘటన అండి. ఇప్పటి యూత్ ఎట్లున్నారు అంటే అందులో మనం కూడా వస్తాం అనుకోండి, కానీ ఇక్కడ ఫోన్లకు మానవత్వం మరిచి ఫోటోల కోసం పోటీ అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మరీ దరిద్రంగా ఉన్నది. ఆసుపత్రి చేరేలోపే బాధితుడి మృతి అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక లారీ ఢీ కొట్టడం వల్ల మళ్ళీ దాన్ని రివర్స్ చేసుకోవడం వల్ల ఆయన కాళ్ళ మీదకి వెళ్ళిపోయి కాళ్ళు నుజ్జు అయినటువంటి సందర్భంలో 108 కాల్ చేసి అది వచ్చే వరకు వేడి చేసినటువంటి హృదయ విదారకమైనటువంటి సంఘటన. ఒకవేళ వీళ్ళంతా ఫోటోలు తీసుకోవడం అదంతా మానేసి ఆ రక్తస్రావం ఆపడం కానీ ఆయనకు ధైర్యం ఇవ్వడం కానీ జరిగితే కనుక ఖచ్చితంగా ఈ ప్రాణం బతికేది కావచ్చు. ఖచ్చితంగా ఇలాంటి హృదయ విదారకమైనటువంటి సంఘటన చోటు చేసుకోవడం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఈరోజు న్యూస్ పేపర్లో చూస్తే. ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్ తీసుకెళ్లే లోపే ఆయన చనిపోవడం జరిగింది. 108 వాహనం రావాలంటే కొంత టైం పడుతుందా? అప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏదో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాడితో ఆ రక్తస్రావం ఆపడం కానీ ఆయనకి ఏదైనా ధైర్యం చెప్పడం కానీ ఏమీ కాదు అంటూ అలా చేస్తే బాగుండేది. కానీ ఆ 108 వచ్చే వరకు వెయిట్ చేసి వాళ్ళు ఫోటోలు తీసుకుంటూ పబ్బం గడిపినటువంటి దరిద్రపు గొట్టు సంఘటన అయితే మనం చూస్తున్నాం. కాబట్టి సమాజంలో మానవత్వం అనేటువంటిది చచ్చిపోతుంది అనడానికి ఇదొక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. కాబట్టి ఎంతసేపు ఆ ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, ఆ పాస్బుక్లు వాటిని పట్టుకోకుండా జీవితం అంటే ఇంకా వేరే ఉంటుందండి. అవి మాత్రమే కాదు, ఆ అంశాలను మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా వీటన్నిటిని బ్యాన్ చేస్తే అందరూ కూడా ఎలాంటి రోగాలు లేకుండా మంచిగా బతుకుతారండి. దీని తర్వాత మనకు ఇలాంటి అంశాలను చూస్తూ ఉంటే ఇలా మనకు కొంత ఇబ్బందికరమైనటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. కాబట్టి ఇక ముందైనా ఎవరైనా ఈ న్యూస్ చూసినటువంటి వాళ్ళు ఈ ఫోటోల కోసం కాకుండా వీలైనంత వరకు ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి సహాయం చేసే ప్రయత్నం అయితే చేయండి, ధైర్యం ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కానీ మీరు ఫోటోలు తీసుకుంటే ఎవరికి ఏమవుతుందండి? రేపటి నుంచి సార్వత్రిక డిగ్రీ ప్రయోగ పరీక్షలు అనేటువంటి అంశం ఈ నెల 22 నుంచి బీఎస్సీ సైన్స్ ప్రథమ సంవత్సరం 2వ సెమిస్టర్ ప్రయోగ తరగతులు నిర్వహించనున్నట్లు ప్రాంతీయ సమన్వయాధికారి వంగల శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు సన్నద్ధం కావాలి అనేటువంటి అంశం. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే చూసాం. ఇలాంటి సంఘటనలు మీకు ఏమైనా కనబడితే ఖచ్చితంగా మీకు వీలైనంత సహాయం చేసే ప్రయత్నం అయితే చేయండి. ఫోటోల కోసం పోటీ పడడం అలాంటి ఉత్సాహమైనటువంటి కార్యక్రమాలు అవసరం లేదు. ఇక నెక్స్ట్ సుప్రీంకోర్టు భవన రూపశిల్పి ఎవరు అంటూ వివిధ రకాల న్యూస్ పేపర్లో వచ్చినటువంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి కంటెంట్ అయితే మనం ఇప్పుడు చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ సివిల్స్, గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా జిఎస్లో భాగంగా పాలిటీ అయితే ఈ మనకు సాక్షి భవితాలో ఇచ్చారు. ఆగ్మార్క్ ముద్ర ఏ వస్తువులకు చెందింది అంటూ సోషల్కు సంబంధించి డిఎస్సి ప్రత్యేకంగా మనకి ఇక్కడ చూస్తున్నాము. ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే మాదిరి ప్రశ్నలు కూడా ఇచ్చారు. పట్టణీకరణ పరిణామాలు అంటే జిఎస్లో భాగంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించి గ్రూప్ 2 డిసెంబర్లో ఉన్నది కాబట్టి ఆ నేపథ్యంలో ఈ ఆర్టికల్ అన్నీ కూడా యూజ్ అవుతాయి. బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి రీజనింగ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ నమస్తే తెలంగాణలో మనకు ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ సాహిత్య రంగంలో తెలంగాణ రాష్ట్ర అవార్డులు పొందినటువంటి తొలి కవులు అంటూ తెలంగాణ చరిత్ర పైన మంచి బిట్స్ అయితే నమస్తే తెలంగాణ నిపుణాలని అయితే మనకు వస్తున్నాయి, చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక వెలుగు సక్సెస్లో భాగంగా మనకు వచ్చినటువంటి అంశాలు 1919 కౌన్సిల్ చట్టంలో ప్రాజెక్టు హైపేరియన్ అంటూ మనకు జరిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు ఇస్తున్నారు. నూతన కాగ్గా సంజయ్ అంటూ మనకు అంశాలు, అదేవిధంగా సంస్థలు, స్థాపకులు అనేటువంటి అప్డేట్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఈనాడు ప్రతిభలో వచ్చేసి మనకు
ఇక్కడ ఇంగ్లీష్ కంటెంట్ కావాల్సిన వాళ్ళు దీన్ని స్కాన్ చేసుకున్నారు అనుకో మీ మొబైల్ ఫోన్లో, దీన్ని స్కాన్ చేస్తే మనకి ఇంగ్లీష్ కంటెంట్ అనేటువంటిది వస్తుంది అనేటువంటి అప్డేట్ అయితే ఇక్కడ చూస్తున్నాం. దాని తర్వాత కరెంట్ అఫైర్స్, దాని తర్వాత మనకి ఇక్కడ పదార్థము స్థితులు అంటూ ఫిజిక్స్కి సంబంధించి అంటే రసాయన శాస్త్రానికి సంబంధించి ఇక్కడ జనరల్ స్టడీస్కి సంబంధించిన అంశం అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్ప్రెస్ ఎమోషన్స్ యాక్యురేట్లీ అంటూ డిఎస్సి 2024కు సంబంధించి ఇంగ్లీష్ పైన అయితే మనకు ఈ టెన్సెస్కి సంబంధించిన ఒక అంశం అయితే ఇవ్వడం జరిగింది. చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్ మరో పేజీలో రావడం జరిగింది. కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ వర్షన్లోనైతే రావడం జరిగింది. చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. చివరి వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరైతే వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ బీఈ తర్వాత డిఈడి, దాని తర్వాత మనకు చిన్న వయసులో సర్కారీ కొలువులు అంటూ దీనికి ఒక ముఖ్యమైనటువంటి ఆర్టికల్ అయితే మనకు ఈరోజు వచ్చినటువంటి దానిలో మనం చూస్తున్నాం కాబట్టి ఒకసారి చదువుకొని మీకు క్లారిటీ అనేటువంటిది వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.